హాయ్ అండి, వెల్కమ్ టు ది కలివైస్ ఛానల్. ఈ రోజైతే ఇంకొక మంచి టాపిక్ తోని మీ ముందుకైతే వచ్చేసాను. అదే మన హెయిర్ ప్రాబ్లం అన్నమాట. సో ఈ టైంలో అయితే చాలా మందికి హెయిర్ ఫాల్ ప్రాబ్లం అయితే కామన్ అయిపోయింది అనమాట. సో మెన్స్లో కానీ ఉమెన్స్లో కానీ అందరికీ ఇదే ప్రాబ్లం అనమాట. సో హెయిర్ టాపిక్ అనగానే చూసే వాళ్ళైతే చాలా మంది ఉన్నారు కదా. సో రెమెడీస్ అలా ఇలా కాదండి, మనకి ఎక్స్టెన్షన్ హెయిర్ అనేది అయితే ఇప్పుడైతే వచ్చేసిందిగా, చాలా ట్రెండింగ్ అయిపోతుంది అనమాట. షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి లాంగ్ హెయిర్ చేయడం, అలాగే సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకి కర్లీ హెయిర్స్ చేయడం, అలా చాలా టైప్స్లో అయితే మనకి రెడీమేడ్ హెయిర్ స్టైల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకైతే తెలియదు కాదు కదా, మరి వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే ఒకసారి అయితే చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి అయితే చూసారు కదా, ఇదనమాట. సో హెయిర్ ఎక్స్టెన్షన్ అనమాట. ఇంత లాంగ్ అయితే ఉంది. నేనైతే ఇది 26 సైజ్ అయితే పెట్టాను, 26 సెంటీమీటర్స్ అయితే ఉందన్నమాట. సో ఇంత లాంగ్ అయితే వచ్చేసింది అనమాట. సో షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఇంకా మీకు దిగులే అక్కర్లేదనమాట, ఈజీగా పెట్టేసుకోవచ్చు. సో పర్మనెంట్వి అయితే మనకి బయట ఎంత కాస్ట్ ఉంది అని అంటే 10,000 ఎబో అలా ఉందిగా. సో అలా ఎటువంటి అంత ప్రైస్తోనే ఏం అక్కర్లేకుండా ఇదైతే చాలా రీజనబుల్ ప్రైస్లో, అది కూడా మనమే ఎనీ టైం అటాచ్ చేసేసుకోవచ్చు. అండ్ అలాగే వాషబుల్ కూడా. మనం నార్మల్గా మన హెయిర్ని అయితే ఎలా అయితే యూజ్ చేస్తామో అలా అయితే యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడైతే క్లిప్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. 1 2 3 4 5 6 క్లిప్స్ అయితే ఇచ్చేసారనమాట. సో టోటల్గా 6 క్లిప్స్ అయితే ఇచ్చేసారు. సో ఈ క్లిప్స్ కూడా చూసినట్లయితే చూసారు కదా, ఇలా టిక్ టాక్స్ అంటారు కదా, సో అలానే ఉందన్నమాట. టిక్ టాక్స్కి కొంచెం ఇలా గ్రిప్ అయితే ఇచ్చేసారు, మన హెయిర్కి వెయిట్ అవ్వకుండా అలానే ఊడిపోకుండా ఉండడం కోసం అయితే ఇలా అయితే ఇచ్చేసారనమాట. సో ఇది చూసారు కదా, ఇలా అయితే ఉందన్నమాట. జస్ట్ ఏం లేదు, మన హెయిర్ అయితే ఒక లేయర్ అయితే ఇలా పైకి తీసేసి ఇంకా డైరెక్ట్ ఇక్కడ ఇలా అటాచ్ చేయడమే అనమాట. సో ఇలా పెట్టేసుకొని ఇలా అటాచ్ చేయడం. సో చూసారు కదా ఎంత లాంగ్ అయితే అయిపోయిందో. సో ఇలా అయితే ఉంటుందన్నమాట. సో నేను ఇప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ చేశాను, జస్ట్ ఇలా పైకి పెట్టేసి మనం ఇలా పెట్టేసుకోవడమే అనమాట. సో ఎవరి హెల్ప్ కూడా అక్కర్లేదు, మనమే మన హెయిర్ అయితే ఇమ్మీడియట్గా జస్ట్ 1 సెకండ్లో ఎక్స్టెండ్ చేసేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ఇలా అనమాట. నా ఓల్డ్ హెయిర్ ఇలానే ఉండేది లాంగ్గా, అనవసరంగా కట్ చేయించుకున్నా. సో ఇలా అయితే ఉంటుంది అనమాట. సో మనం ఇలా పెట్టినప్పుడు ఏంటంటే ఎటువంటి హెయిర్ స్టైల్స్ అయినా చాలా బాగుంటాయి కదా, చాలా బాగా అనిపిస్తుంది. ప్రైస్ వచ్చేసి అయితే జస్ట్ 195 రూపీస్గా నేనైతే పర్చేస్ చేశాను. సో మీకు కావాలి అని అంటే ఒకసారి అయితే డిస్క్రిప్షన్కి వెళ్ళి చెక్ చేసేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే మనకి ఇది సౌరం అండి. చూసారు కదా, ఇదైతే కామన్గా మీకు అందరికీ తెలిసిందే, ఎప్పటి నుంచో ఉన్నదే అనమాట. సో ఇందులో కూడా లెంత్ అయితే అవైలబుల్గా ఉంటుంది మనకి, ఇందులో కానీ ఎందులోనైనా లెంత్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అనమాట. మీకు కావాల్సినంత లెంత్ అయితే తీసేసుకోవచ్చు. ఇంకా ఇదేంటి అని అంటే మీకు తెలియదు కాదు, మనం హెయిర్ అయితే కన్ఫర్మ్గా టై చేసేసుకోవాల్సింది. ఇదైతే మనం హెయిర్ టై చేసుకోకున్నా కానీ ప్రాబ్లం లేదనమాట, హెయిర్ లీవ్లో కూడా చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది. అండ్ అలాగే మీకు చాలామందికి సౌరం వేయడం రాదు కదా, సో వారి కోసం అయితే ఒక టిప్ అనమాట. అదేంటి అని అంటే మనకి ఇలా ఉంటుంది కదా, మనకి 3 లేయర్స్ లాగా ఇస్తారు కదా. సో దానికి ఇలా రబ్బర్ అయితే ఒకటైతే పెట్టేసుకొని దీన్ని అయితే మనకి పోనీలాగా చేసి పెట్టేసుకున్న తర్వాత మీరు అల్లేసుకున్నారు అని అంటే చాలా ఈజీగా నీట్ ఫినిషింగ్తోనైతే ఈ సౌరం అయితే కనిపిస్తుంది అనమాట. చాలా యూస్ఫుల్ అయ్యే ట్రిక్ అనమాట. ఎందుకంటే చాలా మందిని చూసాను, వేస్తారు ఓకే, కాకుంటే దాన్ని మొత్తం కవర్ చేయడం అయితే రాదు. సో అదంతా కనిపిస్తూ ఉంటుంది అనమాట, అలా మెస్సీగా లేకుండా. సో ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. సో దీని ప్రైస్ కూడా మనకి అండర్ 200లోనే వచ్చేసింది అనమాట. మరి ఇంకా లేట్ ఎందుకు, కావాలి అంటే చెక్ చేసేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే మెస్సీ హెయిర్ అనమాట. సో ఈ హెయిర్ స్టైల్ అయితే చాలా మందికి ఇష్టం, చాలా మంది వేసుకుంటూ ఉంటారు. సో రియల్ హెయిర్తో కూడా ఇదైతే చేయొచ్చు. అండ్ అలాగే దీంతో కూడా అంటే మీకు జస్ట్ 1 సెకండ్లో మీకు హెయిర్ స్టైల్ అయిపోయే విధంగా అయితే ఇదైతే రెడీమేడ్లో దొరికేస్తుంది అనమాట. సో ఇందులో బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్స్ కూడా ఉంటాయి, కాంబో ఆఫర్స్ ఉన్నాయి. అండ్ అలాగే సింగిల్ పీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అనమాట. సో చూసారు కదా, సో ఇది మనకి ఎంత లెంత్ అని ఇచ్చేసారు. లేదా టోటల్గా మనం మొత్తం ముడుచుకుంటాం కదా, ఇలా పెట్టేస్తాం కదా కొప్పులాగా, అలా కొప్పులాగా పెట్టేసి జస్ట్ ఇలా పెట్టేయడం అనమాట. సో ఇలా పెట్టేస్తే ఇంకా ఇట్లా ఉండిపోయింది. మీరు ఇలా పైన కొప్పు పెట్టి కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. సో ఎలా పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇది మెస్సీ హెయిర్ అనమాట. సో ఇది కూడా జస్ట్ అండర్ 200లోనే వచ్చేసింది. నాకైతే జస్ట్ ఆఫర్స్లో జస్ట్ 120 రూపీస్కి ఏమో వచ్చేసింది అనమాట. సో ఆఫర్స్ ఉన్నప్పుడైతే అంత తక్కువలో అయితే వచ్చేసింది, ఆఫర్ లేకుంటే ఒక 150 120 అలా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మీకు కూడా కావాలి అంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి.
నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మెస్సీ హెయిర్ అండి ఇది కూడా. సో అది మెస్సీ బన్ అనమాట. సో ఇది మెస్సీ హెయిర్ అనమాట. ఈ హెయిర్ స్టైల్ అయితే చాలా ట్రెండింగ్లో ఉందనమాట. ఏ ఫంక్షన్స్లోకి వెళ్ళినా కానీ ఇటువంటి హెయిర్ స్టైల్ అయితే వేస్తున్నారు. లైక్ అంటే పెళ్లి కూతుర్లకు కానీ, అంటే రిసెప్షన్ ఫంక్షన్స్కి కానీ, పార్టీ వేర్ ఫంక్షన్స్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే ఇటువంటి హెయిర్ స్టైలే చాలా మంది వేస్తున్నారు. సో దానిలాగా కూడా ఉండే విధంగా ఇలా రెడీమేడ్లో అయితే హెయిర్ అయితే వచ్చేసింది అనమాట. జస్ట్ సింపుల్ అండి. దీన్ని నార్మల్గా ఇక్కడ మనం క్లిప్ పెట్టేసుకొని ఇలా పైకి పెట్టేసుకొని దీన్ని ఇలా రౌండ్గా చేసుకుంటే చాలు. జస్ట్ ఇలా మీరు నీట్గా చేసేసుకోండి. నేను అలా జస్ట్ మీకు ఐడియా కోసం చూపిస్తున్నా. సో అలా పైన పిక్ చూడండి, సేమ్ అలాగే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఒక రబ్బర్ అయితే పెట్టేసుకున్నారు అని అంటే, సో చూసారు కదా, మీరు ఇంకా నీట్గా ఫినిష్ చేస్తే చాలా బాగుంటుందన్నమాట. సో దీని మీద డెకరేట్ కూడా చేసేసుకోవచ్చు. ఫ్లవర్స్ కానీ, బటర్ఫ్లైస్ కానీ, ఏది ఉన్నా కానీ చేసేసుకోవచ్చు. అలాగే చాలా బాగుంటుంది ఇదైతే హెయిర్ స్టైల్ అయితే. ఒకసారి అయితే తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎప్పటికీ కూడా ఈ హెయిర్ స్టైల్ అయితే మీకు ఉండిపోతుంది అనమాట. సో ఇందాక కొప్పు అని చెప్పాను కదా, అలా కొప్పులాగా పెట్టేసి అయినా చుట్టేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఎలా అయితే అలా పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా జస్ట్ ప్రతిదీ కూడా మీకు అండర్ 200లోనే వచ్చేసిందండి. ప్రతి హెయిర్ స్టైల్ని కూడా మీరు ఇవన్నీ ఒక్కసారి బై చేసుకున్నారు అని అంటే మీకు ఇంకెప్పటికీ ఏ పార్టీస్కి అయినా సరే యూజ్ అయ్యే విధంగా, ఏ ఫంక్షన్స్కి అయినా సరే సూట్ అయ్యే విధంగా అయితే మీకైతే ఉంటుందన్నమాట. సో ఇంకా లేట్ ఎందుకు, మీకు కావాలి అంటే చెక్ చేసేయండి. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే చూసారు కదా, సో ఇదైతే టోటల్గా జస్ట్ కిడ్స్కే అనమాట. సో చిన్న పిల్లలు అయితే మనం 2 జుట్లలో చూడాలి అని చాలా మంది పేరెంట్స్ అయితే అనుకుంటారు. సో వాళ్ళైతే ఉండనివ్వరు, తీసేస్తూ ఉంటారు. మా పాప అయితే ఒక్క నిమిషం కూడా ఉండనివ్వదు, జస్ట్ పెట్టగానే తీసేస్తుంది అనమాట. సో అటువంటి బేబీస్ కోసం అయితే ఇదైతే ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో చూసారు కదా, ఇలా హెయిర్ బ్యాండ్ అయితే ఇచ్చేసారు. హెయిర్ బ్యాండ్ కూడా చాలా క్వాలిటీగా ఉందన్నమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ఇలా అయితే 2 జడలు లాగా అయితే ఇచ్చేసారనమాట. సో చాలా క్యూట్గా ఉంటారు కదా ఇది పెట్టేస్తే. అయితే ఇలా పెట్టేసి ఇంకా అలాగే ఇట్లా ఫ్లవర్స్ కూడా చుట్టేసుకున్నారు అని అంటే చాలా బాగుంటుంది. సో ఇది కూడా జస్ట్ మనకి 150 బిలోలోనే వచ్చేసింది అనమాట. సో మరి ఇంకా లేట్ ఎందుకు, కావాలి అంటే చెక్ చేసేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే మనకి ఇది బన్ అండి. ఇది అంటే ఇట్లా మనం బన్ పెట్టేసుకుంటాం కదా, సో దానికోసం అయితే ఇదనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇలా నెట్తోనైతే వచ్చేసింది అనమాట. సో మనం మొత్తం పెట్టేసుకున్నాక ఇలా పెట్టేసుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో డెకరేట్ కూడా చేసేసుకోవచ్చు అన్నట్టు, ఫ్లవర్స్ వేసేసి లేదంటే కొన్ని బీడ్స్ వేసేసి కూడా మనం ఇలా పెట్టడం వల్ల ఏంటి అంటే హెయిర్ కూడా చాలా క్యూట్గా కనిపిస్తుంది, చాలా అందంగా కనిపిస్తుంది. ఆ హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇటువంటి పీసెస్ అయితే మనకి 12 అయితే ఇచ్చేసారనమాట. జస్ట్ 120 రూపీస్కి ఏమో వచ్చేసింది. ఈ టోటల్ సెట్ కూడా కాంబో ఆఫర్ అనమాట. ఆఫర్లో తీసుకున్నాను. సో ఇలా చూసారు కదా, అసలు మనకి ఇలా హెయిర్కి పెట్టినట్టు కూడా అనిపించదు. మొత్తం కూడా ఫ్లవర్స్, బీడ్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే కనిపిస్తాయి అనమాట. సో ఇది అనమాట. బాగుంది కదా. సో ప్రతిదీ కూడా నేను ఇప్పుడు ఇందాక చూపించిన హెయిర్ బ్యాండ్ తప్ప మిగిలిన ఇవన్నీ కూడా పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎవరికైనా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇవి మీ ఇంట్లో ఉండడం వల్ల అయితే ఎటువంటి నష్టం ఉండదు, మీకే యూజ్ అవుతుంది కూడా. సో మీకు కావాలి అంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. సో అదండి ఈరోజు వీడియో అయితే. చూసారు కదా, మీకైతే చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చాలా మందికి ఈ హెయిర్ ప్రాబ్లం అయితే ఉండదు కాదు, అందరికీ కూడా ఉంటుంది. సో అలా హెయిర్ షార్ట్గా ఉన్న వాళ్ళకి లాంగ్గా, అండ్ అలాగే సిల్కీ ఉన్న వాళ్ళకి కర్లీ ఉన్న వాళ్ళకి సిల్కీగా, ఈజీగా జస్ట్ 5 మినిట్స్లో అయిపోయేటువంటి హెయిర్ స్టైల్స్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మరి ఇంకా లేట్ ఎందుకు, మీకు కావాలి అని అంటే ఒకసారి వెళ్ళి డిస్క్రిప్షన్ అంతా కూడా చెక్ చేసేయండి. లింక్స్ అన్నీ కూడా నేను అక్కడైతే ఇచ్చేస్తాను. సో లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు షాప్ అంటే డైరెక్ట్ గో టు యాప్ అని వస్తుంది. సో ఇదంతా కూడా నేను మీషోలో పర్చేస్ చేశాను కదా. సో మీ దాంట్లో యాప్ అయితే ఉన్నట్లయితే డైరెక్ట్ గో టు యాప్ అని అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇది మళ్ళీ ఎక్కడికో వెళ్తుందన్న టెన్షన్ ఏం అక్కర్లేదు, డైరెక్ట్ యాప్లోకి తీసుకెళ్తుంది. మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరి ఒక మంచి వీడియోతోనైతే మీ ముందుకైతే వచ్చేస్తాను.